నాకు రెగ్యులర్గా వస్తున్న కామెంట్స్ ఏంటంటే మేము మా డబ్బుని మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నాం. సో ప్రెజెంట్ మంచి ఫండ్స్ ఏమున్నాయో మీరే చెప్పండి అని చెప్పి అడుగుతుంటారనమాట. అందుకనే ఈ వీడియోని షూట్ చేస్తున్నా. ఈ వీడియోలో ఈటీ వెల్త్ అనే మ్యాగజైన్ ప్రకారంగా ప్రెజెంట్ మంచి మ్యూచువల్ ఫండ్స్ ఏమున్నాయో చెప్తా. వీళ్ళు చాలా ఫండ్స్ గురించి చెప్పారు, కానీ వీటిల్లో మళ్ళీ వాల్యూ రీసెర్చ్ వాళ్ళు 5 స్టార్ రేటింగ్ ఇచ్చిన ఫండ్స్ మాత్రమే ఈ వీడియోలో నేనైతే డిస్కస్ చేస్తా. లార్జ్ క్యాప్ లో 3 ఫండ్స్, మిడ్ క్యాప్ లో 3, స్మాల్ క్యాప్ లో 3 ఫండ్స్ గురించి ప్రాక్టికల్ గా స్క్రీన్ రికార్డింగ్ చేసి మరి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీకు మంచి క్లారిటీ వస్తుంది. సో ఇంతవరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. గుర్తుపెట్టుకోండి, ఇదొక ఎడ్యుకేషనల్ వీడియో మాత్రమే. వీటిల్లోనే ఇన్వెస్ట్మెంట్ చేయమని నేనైతే చెప్పట్లా. ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు రీసెర్చ్ చేయండి. ఒకవేళ రీసెర్చ్ చేయడం రాదనుకోండి, సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్తో మాట్లాడి నిర్ణయం తీసుకోండి. ఓకేనా? మీకు డౌట్ వచ్చే ఉంటుంది, అసలు లార్జ్ క్యాప్ అంటే ఏంటి, మిడ్ క్యాప్ అంటే ఏంటి, స్మాల్ క్యాప్ అంటే ఏంటి? మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను రండి. ముందుగా లార్జ్ క్యాప్ స్టాక్స్ లేదా లార్జ్ క్యాప్ కంపెనీస్. మార్కెట్ క్యాప్ పరంగా టాప్ 100 కంపెనీస్ ని లార్జ్ క్యాప్ కంపెనీస్ అంటాం. ఆ కంపెనీస్ కి సంబంధించిన స్టాక్స్ నే లార్జ్ క్యాప్ స్టాక్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ ఇండస్ట్రీస్. ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాప్ చూసుకున్నట్లయితే 21 లక్షల కోట్లు. అర్థమైందండి? మార్కెట్ క్యాప్ ఫార్ములా ఇది. అండ్ సెకండ్ ప్లేస్ లో హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఈ బ్యాంక్ యొక్క మార్కెట్ క్యాప్ చూసుకున్నట్లయితే 15 లక్షల కోట్లు. థర్డ్ వన్ ఎయిర్టెల్, దీని మార్కెట్ క్యాప్ 12 లక్షల కోట్లు. టీసీఎస్ 11 లక్షల కోట్లు. ఇలా మిగతా కంపెనీస్ మీరైతే చూసుకోవచ్చు. మార్కెట్ క్యాప్ పరంగా టాప్ 100 కంపెనీస్ ని లార్జ్ క్యాప్ కంపెనీస్ అంటాం. సో ఫండ్ మేనేజర్ కనుక ఈ స్టాక్స్ లో ఎక్కువ డబ్బుని పెట్టుబడి పెడుతున్నట్లయితే వాటిల్నే లార్జ్ క్యాప్ ఫండ్స్ అంటాం. క్లియర్? అంటే ఈ టాప్ 100 స్టాక్స్ లోనే మీ డబ్బు, ఎక్కువ డబ్బు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అర్థమైందండి? ఇదిగోండి 100 వరకు లార్జ్ క్యాప్ కంపెనీస్ ఇవన్నీ. అదే మిడ్ క్యాప్ అంటే మార్కెట్ క్యాప్ పరంగా, ఈ మార్కెట్ క్యాప్ పరంగా 101 నుండి 100 అంటే లార్జ్ క్యాప్, 101 నుండి 250 వరకు, 250 ప్లేస్ వరకు అన్ని మిడ్ క్యాప్ స్టాక్సే. ఇదిగోండి 100 కదా, నెక్స్ట్కి వెళ్ళా. ఇవన్నీ మిడ్ క్యాప్ కంపెనీస్. ఈ కంపెనీస్ కి సంబంధించిన స్టాక్స్ నే మిడ్ క్యాప్ స్టాక్స్ అంటాం. ఫండ్ మేనేజర్ కనుక వీటిల్లో ఎక్కువ డబ్బుని పెట్టుబడి పెడుతున్నట్లయితే వాటిల్నే మిడ్ క్యాప్ ఫండ్స్ అంటాం. క్లియర్? ఇదిగోండి 250 వరకు ఇవన్నీ మిడ్ క్యాప్ కంపెనీసే. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ వాళ్ళ రీసెంట్గా లిస్ట్ అయింది. ఇది మిడ్ క్యాప్ కంపెనీ అనమాట. ఇలా 250 ఈ కంపెనీ వరకు ప్రతిదీ మిడ్ క్యాప్ కంపెనీయే. ఇంకా 251 నుండి ఇలా చాలా కంపెనీస్ ఉంటాయి లిస్ట్ అయ్యి. 251 తర్వాత ప్రతిదీ స్మాల్ క్యాపే. ఒకవేళ మీరు కనుక స్మాల్ క్యాప్ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్లయితే ఫండ్ మేనేజర్ ఈ స్టాక్స్ లో మీ డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్లు. ఇవన్నీ స్మాల్ క్యాప్ స్టాక్స్. క్లియర్? ఇప్పుడు మెయిన్ టాపిక్ అండి. మీరు కనుక అట్లీస్ట్ 2026 నుండి మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నట్లయితే ప్రెజెంట్ మంచి ఫండ్స్ ఏమున్నాయి నేను చెప్తుంది ఈ ఆర్టికల్, ఈ మ్యాగజైన్ ప్రకారంగా మనమైతే లార్జ్ క్యాప్ ఫండ్స్ తో స్టార్ట్ చేద్దాం. ప్రెజెంట్ మంచి ఫండ్స్ ఏమున్నాయి లార్జ్ క్యాప్ లో? ఫస్ట్ వన్ నిపాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్. ఇదొక డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్ అనమాట. అందుకని చెప్పి ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఉంటుంది. ప్రెజెంట్ 0.67% ఉంది. ఎక్స్పెన్స్ రేషియో అంటే ఫండ్ మేనేజరు మన ఫండ్ని మేనేజ్ చేస్తున్నందుకు కమిషన్. సో మనకి ఎంతైతే ప్రాఫిట్ జనరేట్ అవుతుందో ఆ ప్రాఫిట్లోంచి 0.67% తీసుకుంటారనమాట. క్లియర్? అండ్ ఫండ్ సైజ్ చూసుకున్నట్లయితే 48,000 CR, 48,000 కోట్లు. అంత డబ్బుని ఈ ఫండ్, ముఖ్యంగా ఈ ఫండ్ మేనేజర్ మేనేజ్ చేస్తున్నాడు. అంతమంది ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేశారంట. అండ్ ఎన్ఏవి అనగా నెట్ అసెట్ వాల్యూ చూసుకున్నట్లయితే ప్రెజెంట్ 105 రూపీస్ అనమాట. సో స్టాక్ మార్కెట్లో షేరు ధర ఎలాగో మ్యూచువల్ ఫండ్స్లో ఎన్ఏవి అలా ఇది పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. మీరు కావాలంటే చూడొచ్చు అనమాట. ఇదిగోండి ఇదే అది పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది అనమాట. ఈ ఎన్ఏవి ఫండ్ మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తున్నట్లయితే ఎన్ఏవి పెరుగుతూ ఉంటుంది. ఫండ్ మంచిగా పర్ఫార్మెన్స్ చేయట్లేదు అనుకోండి, ఎన్ఏవి తగ్గుతూ ఉంటుంది అనమాట. ప్రెజెంట్ 105 ఉంది. అండ్ క్రిసెల్ వాళ్ళు ఈ ఫండ్కి 5 స్టార్ రేటింగ్ ఇచ్చారు. క్రిసెల్ వాళ్ళు కూడా రేటింగ్ ఏజెన్సీయే అండ్ వాల్యూ రీసెర్చ్ కూడా రేటింగ్ ఏజెన్సీయే. వీళ్ళు అంతా చెక్ చేసి
5 స్టార్ రేటింగ్ ఇచ్చారనమాట. వాల్యూ రీసెర్చ్ వాళ్ళు కూడా 5 స్టార్ ఇచ్చారు. అండ్ ఈ ఫండ్ ఎంత రిటర్న్ జనరేట్ చేసిందో మనమైతే చూద్దాం. ఇదిగోండి రిటర్న్స్ని క్లిక్ చేసా. లాస్ట్ 1 ఇయర్గా 9 అంటే ఇది యాన్యువలైజ్డ్ రిటర్న్. అనగా లాస్ట్ ఇయర్ ఇదే డేట్ రోజు మీరు కనుక ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్లయితే ఈ రోజుకి అనగా 1 ఇయర్కి 9% రిటర్న్ జనరేట్ అయ్యేది. అండ్ లాస్ట్ 2 ఇయర్స్గా చూసుకున్నట్లయితే 18, లాస్ట్ 3 ఇయర్స్గా 19, లాస్ట్ 5 ఇయర్స్గా 23, లాస్ట్ 10 ఇయర్స్గా 15. అండ్ స్టార్ట్ అయినప్పటి నుంచి అనగా ఈ ఫండ్ జనవరి 2, 2013లో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 16.48% రిటర్న్ని జనరేట్ చేస్తుంది అనమాట. ఇది పాస్ట్ రిటర్న్స్. ఫ్యూచర్లో సేమ్ ఇలాగే వస్తాయా చెప్పలేం, డిపెండ్స్ అపాన్ మార్కెట్. కానీ లాస్ట్ 1 ఇయర్గా 2 ఇయర్స్గా 5 ఇయర్స్గా 10 ఇయర్స్గా మంచి రిటర్నే జనరేట్ చేసింది ఈ ఫండ్. మీకు డౌట్ వచ్చి ఉంటుంది, అసలు ఫండ్ మేనేజర్ మన డబ్బుని ఎక్కడ పెట్టుబడి పెడుతూ ఉన్నాడు? కావాలంటే ఇదిగోండి పోర్ట్ఫోలియో క్లిక్ చేస్తున్నా. సో ఎక్కువ డబ్బుని లార్జ్ క్యాప్ స్టాక్స్లోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. ఇదొక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్. అంటే ఎక్కువ డబ్బుని ఈక్విటీ మార్కెట్ అనగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు ఫండ్ మేనేజర్. సో స్టాక్ మార్కెట్లో చూసుకున్నట్లయితే 98.96% ఆఫ్ డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు. అంటే ఎక్కువ డబ్బు ఈక్విటీలోకే వెళ్తుంది. ఈక్విటీలో మళ్ళీ లార్జ్ క్యాప్ స్టాక్స్లో 63% ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు అనమాట. సో ఆ స్టాక్స్ ఏంటి? టోటల్గా 71 కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు ఫండ్ మేనేజర్. ఆ 71 కంపెనీస్ ఏంటి? ఇవన్నమాట. హెచ్డిఎఫ్సి, రిలయన్స్, వీటిల్లో మోస్ట్లీ లార్జ్ క్యాప్ కంపెనీసే ఉంటాయి. అర్థమైందండి? మీరు కంప్లీట్గా చూడొచ్చు అనమాట. సో ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఇవన్నీ ఖచ్చితంగా మనమైతే చెక్ చేసుకోవాలి. మీకు డౌట్ వచ్చి ఉంటుంది, అసలు ఎవరు ఫండ్ మేనేజర్? మ్యూచువల్ ఫండ్స్ అంటేనే మనకి మార్కెట్కి మిడిల్లో ఫండ్ మేనేజర్ ఉంటారు. ఆయన మన డబ్బుని మేనేజ్ చేస్తూ ఉంటారు. అసలు ఈ ఫండ్కి ఫండ్ మేనేజర్ ఎవరు? ఎక్కడ చెక్ చేసుకోవాలంటే స్కీమ్ డీటెయిల్స్, ఇదిగోండి ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు కావాలంటే ఫండ్ మేనేజర్ ఎవరో చూసుకోవచ్చు అనమాట. ఇదిగోండి వీళ్ళు ఫండ్ మేనేజర్స్. అర్థమైందండి? వీళ్ళ హిస్టరీ కూడా మనం కావాలంటే క్లిక్ చేసి చూడొచ్చు. లాగ్ అవుద్దని నేనైతే చెప్పట్లా. ఇక్కడ క్లిక్ చేస్తే వాళ్ళు ఇప్పటి వరకు ఎన్ని ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఆ ఫండ్స్ ఎంత రిటర్న్ని జనరేట్ చేశాయి అంత చూడొచ్చు అనమాట. సో లాగ్ అవుద్ది. ఇంకా సెకండ్ వన్ చూసుకున్నట్లయితే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లార్జ్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్. ఇది డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్. సో ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఉంటుంది. ఎంత ఉంది? 0.85% ఉంది. అండ్ ఫండ్ సైజ్ చూసుకున్నట్లయితే 75,000 కోట్లు అంత డబ్బుని ఈ ఫండ్ మేనేజ్ చేస్తుంది. అండ్ ఎన్ఏవి చూసుకున్నట్లయితే 127 రూపీస్ అనమాట. ఇది పెరుగుతూ తగ్గుతుంది, డిపెండ్స్ అపాన్ మార్కెట్. అర్థమైందండి? అండ్ క్రిసెల్ వాళ్ళు 5 స్టార్ రేటింగ్ ఇచ్చారు. వాల్యూ రీసెర్చ్ వాళ్ళు కూడా 5 స్టార్ రేటింగ్ ఇచ్చారనమాట. ఈ ఫండ్ రిటర్న్స్ ని ఏ విధంగా జనరేట్ చేసిందో మనమైతే చూద్దాం. లాస్ట్ 1 ఇయర్గా 10, లాస్ట్ 2 ఇయర్స్గా 18, 3 ఇయర్స్గా 17, 5 ఇయర్స్గా 20, 10 ఇయర్స్గా 15. ఈ ఫండ్ 2013లో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 16% మంచిగానే రిటర్న్స్ని జనరేట్ చేసింది. అర్థమైందండి? ఇదొక లార్జ్ క్యాప్ ఫండ్ కాబట్టి ఖచ్చితంగా ఎక్కువ డబ్బుని లార్జ్ క్యాప్ స్టాక్స్లోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు ఫండ్ మేనేజర్. ఇదిగోండి లార్జ్ క్యాప్ స్టాక్స్లో 74% అంట. టోటల్గా 64 ఫండ్స్లో ఇన్వెస్ట్ చేశాడు. ఆ 64 ఫండ్స్ ఇవన్నమాట. థర్డ్ వన్ చూసుకున్నట్లయితే హెచ్డిఎఫ్సి నిఫ్టీ 50 ఈక్వల్ వెయిట్ ఇండెక్స్ ఫండ్. ఇది నార్మల్ నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండే. కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడే ఉంది. ఇదిగోండి వెయిట్ ఇండెక్స్, అది కూడా ఈక్వల్ వెయిట్ ఇండెక్స్. కొందరు ఏం చేస్తారంటే మార్కెట్ క్యాప్ పరంగా దేనికైతే నిఫ్టీ 50 స్టాక్స్ లో అనగా నిఫ్టీలో ఉన్నటువంటి ఫస్ట్ 50 స్టాక్స్ లో మార్కెట్ క్యాప్ వేటికైతే ఎక్కువ ఉందో వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. కానీ ఇక్కడ అలా కాదు, ప్రతి స్టాక్ కి ఈక్వల్ ఇంపార్టెన్స్, ఈక్వల్ వెయిటేజ్ ఇస్తారనమాట. అర్థమైందా? అదే ఇది. సో ఇది కూడా డైరెక్ట్ మ్యూచువల్ ఫండే. ప్రెసెంట్ ఎక్స్పెన్స్ రేషియో 0.4% ఉంది. ఫండ్ సైజ్ చూసుకున్నట్లయితే 1600 కోట్లు అంత డబ్బుని ఈ ఫండ్ మేనేజ్ చేస్తుంది. ఎన్ఏవి 18 రూపీస్ అనమాట. అర్థమైందా? వాల్యూ రీసెర్చ్ వాళ్ళు ఈ ఫండ్కి 5 స్టార్ రేటింగ్ ఇచ్చారు. అండ్ ఎంత రిటర్న్ని జనరేట్ చేసింది ఈ ఫండ్ మనమైతే చూద్దాం. ఇదిగోండి రిటర్న్స్ని క్లిక్ చేశారు. లాస్ట్ 1 ఇయర్గా 11, లాస్ట్ 2 ఇయర్స్గా 16, లాస్ట్ 3 ఇయర్స్గా 16. అండ్ ఈ ఫండ్ 2021లో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 15.8% రిటర్న్ని జనరేట్ చేసింది, విచ్ ఇస్ గుడ్. అర్థమైందండి? ఇప్పుడు మిడ్ క్యాప్ ఫండ్స్ ఏమున్నాయో చూద్దాం. సో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే మోతీలాల్ ఓజ్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్.
సో ఇది డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్ కాబట్టి ఎక్స్పెన్స్ రేషియో 0.69%. అండ్ ఫండ్ సైజ్ చూసుకున్నట్లయితే 37,000 CR 37,000 కోట్ల డబ్బుని ఈ ఫండ్ మేనేజ్ చేస్తుంది. అండ్ NAV 118 రూపీస్. అండ్ క్రిసెల్ వాళ్ళు 2 స్టార్ రేటింగ్ ఇచ్చారు. వాల్యూ రీసెర్చ్ వాళ్ళు 5 స్టార్ రేటింగ్ ఇచ్చారనమాట. సో రిటర్న్స్ మనమైతే చూద్దాం. లాస్ట్ 1 ఇయర్గా -3, అందుకనే క్రిసెల్ వాళ్ళు 2 స్టార్ రేటింగ్ ఇచ్చారు. లాస్ట్ 2 ఇయర్స్గా 24%, అనగా 2 ఇయర్స్ బ్యాక్ సేమ్ డేట్ రోజు 2 ఇయర్స్ బ్యాక్ మీరు కనుక ఈ ఫండ్లో లంసమ్గా కాస్త డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్లయితే మీకు 24% రిటర్న్ జనరేట్ చేసేది. లాస్ట్ 3 ఇయర్స్గా 26, లాస్ట్ 5 ఇయర్స్గా 31, లాస్ట్ 10 ఇయర్స్గా 19. అండ్ ఈ ఫండ్ 2014లో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 23.40% రిటర్న్ని జనరేట్ చేసింది, విచ్ ఇస్ వెరీ గుడ్. అందుకనే వాల్యూ రీసెర్చ్ వాళ్ళు 5 స్టార్ రేటింగ్ అయితే ఇచ్చారనమాట. అండ్ ఫండ్ మేనేజర్ మన డబ్బుని ఎక్కడ పెట్టుబడి పెడుతున్నాడో మనమైతే చూద్దాం. ఇదిగోండి, 87% ఆఫ్ అమౌంట్ని ఈక్విటీ అనగా స్టాక్ మార్కెట్లో ఫండ్ మేనేజర్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు. అండ్ ఎక్కువ వచ్చేసి మిడ్ క్యాప్ 12.28, లార్జ్ క్యాప్లో 0 అండ్ స్మాల్ క్యాప్లో 7, మిడ్ క్యాప్లో 12%, అనగా రెండిటితో కంపేర్ చేస్తే మిడ్ క్యాప్ స్టాక్స్లోనే ఎక్కువ డబ్బు పెడుతూ ఉన్నాడు. రిమైనింగ్ ఇదిగోండి అదర్స్ 67% అనమాట. అందుకనే చూడాలి ఆ స్టాక్స్ ఏంటి అని చెప్పి. సో టోటల్గా 15 స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాడు. ఆ 15 స్టాక్స్ ఇవన్నమాట. అర్థమైందా? ఇంకా నెక్స్ట్ ఫండ్ మనమైతే చూద్దాం. ఇదిగోండి, HDFC మిడ్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్. దీనికి క్రిసెల్ వాళ్ళు 4 స్టార్ రేటింగ్ ఇచ్చారు. వాల్యూ రీసెర్చ్ వాళ్ళు 5 స్టార్ రేటింగ్ ఇచ్చారనమాట. ప్రెసెంట్ NAV 225 రూపీస్. అండ్ ఫండ్ సైజ్ చూసుకున్నట్లయితే దాదాపుగా 90,000 కోట్లు. అర్థమైందండి? అసలు ఫండ్ మేనేజర్ మన డబ్బుని ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడో చూద్దాం. ఆ తర్వాత రిటర్న్స్ మనమైతే చూద్దాం. ఇదిగోండి, 93% ఈక్విటీ. అండ్ మిడ్ క్యాప్లో చూసుకున్నట్లయితే 47% ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు. టోటల్ 75 స్టాక్స్లో ఆ 75 స్టాక్స్ ఇవన్నమాట. అండ్ రిటర్న్స్, ఈ ఫండ్ ఎంత రిటర్న్ని జనరేట్ చేస్తుందో మనమైతే చూద్దాం. ఇదిగోండి, లాస్ట్ 1 ఇయర్గా చూసుకున్నట్లయితే ఎంతండి? 9. అండ్ 2 ఇయర్స్గా 21, 3 ఇయర్స్గా 25, అండ్ 5 ఇయర్స్గా 27, 10 ఇయర్స్గా 19. అండ్ ఈ ఫండ్ 2013లో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 21% రిటర్న్ని జనరేట్ చేసింది, విచ్ ఇస్ గుడ్. సో అలా అని చెప్పి బ్లైండ్గా మీరైతే ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు, అంతా చెక్ చేసుకోండి. అండ్ థర్డ్ వన్, నిపాన్ ఇండియా గ్రోత్ మిడ్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్. వీళ్ళకి క్రిసెల్ వాళ్ళు 4 స్టార్ రేటింగ్ ఇచ్చారు. వాల్యూ రీసెర్చ్ వాళ్ళు 5 స్టార్ రేటింగ్ ఇచ్చారనమాట. ప్రెసెంట్ NAV చూసుకున్నట్లయితే 4,686 రూపాయలు. NAV కాస్త ఎక్కువ ఉంది, అంతా మీరైతే చెక్ చేసుకోవాలి. అండ్ అదేవిధంగా ఫండ్ సైజ్ చూసుకున్నట్లయితే 41,000 కోట్లు. అంటే ఇది కాస్త పాత ఫండ్, చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేశారు. అండ్ NAV కూడా కాస్త ఎక్కువ ఉంది. ఎక్స్పెన్స్ రేషియో 0.74% అనమాట. అసలు రిటర్న్స్ని ఎంత ఇచ్చింది ఈ ఫండ్ మనమైతే చూద్దాం. లాస్ట్ 1 ఇయర్గా 6, లాస్ట్ 2 ఇయర్స్గా 19, 3 ఇయర్స్గా 25, 5 ఇయర్స్గా 27, 10 ఇయర్స్గా 19. అండ్ ఈ ఫండ్ 2013లో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 18% రిటర్న్ని జనరేట్ చేసింది. అసలు పోర్ట్ఫోలియో, ఫండ్ మేనేజరు మన డబ్బుని ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు, అసలు ఫండ్ మేనేజర్ ఎవరో మనమైతే చూద్దాం. ఈక్విటీలో 97%, అండ్ మిడ్ క్యాప్లో చూసుకున్నట్లయితే 40% ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు. అండ్ స్టాక్స్ చూసుకున్నట్లయితే 96 అనమాట. ఇవన్నీ స్టాక్స్ మీరు కంప్లీట్గా చూడొచ్చు ఇక్కడ క్లిక్ చేసి. అసలు ఎన్ని స్టాక్స్లో ఫండ్ మేనేజర్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడో మీరు కంప్లీట్గా చూడొచ్చు. అండ్ ఫండ్ మేనేజర్ ఎవరు అది చూడాలంటే స్కీమ్ డీటెయిల్స్లోకి వెళ్ళి ఆ ఫండ్ మేనేజర్ ఎవరో మీరైతే చూడొచ్చు అనమాట. 1 2 3 4 నలుగురు ఫండ్ మేనేజర్స్ ఉన్నారు. వీళ్ళు మన డబ్బుని మేనేజ్ చేస్తారనమాట. టెక్నికల్ మరియు ఫండమెంటల్ అనాలిసిస్ చేసి మంచి స్టాక్స్లో మన డబ్బుని వీళ్ళైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇప్పుడు మెయిన్ థింగ్, స్మాల్ క్యాప్ ఫండ్స్. చాలామందికి స్మాల్ క్యాప్ ఫండ్స్ అంటే ఇష్టం, ఎందుకంటే ఎక్కువ రిటర్న్స్ని జనరేట్ చేస్తాయి. మిడ్ క్యాప్ లార్జ్ క్యాప్ స్టాక్స్తో కంపేర్ చేస్తే, అనగా లార్జ్ క్యాప్ మరియు మిడ్ క్యాప్ ఫండ్స్తో కంపేర్ చేస్తే చాలా కేసెస్లో స్మాల్ క్యాప్ ఫండ్సే ఎక్కువ రిటర్న్ని జనరేట్ చేస్తాయి. ఎందుకంటే రిస్క్ అన్నది కాస్త ఎక్కువ ఉంటుంది. ఎక్కడైతే రిస్క్ ఎక్కువ ఉందో అక్కడే రిటర్న్స్ కూడా ఎక్కువ వస్తాయి అన్నమాట. ఆ ఫండ్స్ ఏంటో చెప్తా. అండ్ దానికంటే ముందు మనలో చాలామంది చేస్తున్న మిస్టేక్ ఏంటో చెప్తా. మనమందరం ఏమనుకుంటాం,
నాకు ఎంతైతే జీతం వస్తుందో, ఎంతైతే ఆదాయం వస్తుందో దాంట్లో కాస్త డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా, ఫైన్, ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా, అయిపోయింది ఫినాన్షియల్ ప్లానింగ్, ఫ్యూచర్లో రిచ్ అయిపోతా అని చెప్తుంటారనమాట. కానీ ఈ ఫినాన్షియల్ ప్లానింగ్లో 2 విషయాల్ని మర్చిపోతుంటారు. ఒకటి హెల్త్ ఇన్సూరెన్స్, ఇంకొకటి టర్మ్ ఇన్సూరెన్స్ అనమాట. అర్థమైందా అండి? అసలు ఇవి 2 ఎందుకు ఇంపార్టెంట్? ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీరు ఏం చేస్తారు, ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు మ్యూచువల్ ఫండ్స్లో మంచిగా, కానీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోలే. పొరపాటున మీ ఫ్యామిలీలో ఎవరికో కాస్త మెడికల్ ఎమర్జెన్సీ వచ్చింది, హాస్పిటల్లో అడ్మిట్ చేశారండి, 7 lakhs ఖర్చు అయింది హాస్పిటల్లో. సో మీ దగ్గర ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్ లేదు కాబట్టి ఆ 7 lakhs మీరే భరించాలి. అప్పటి వరకు ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో అది తీసి హాస్పిటల్లో బిల్లు కట్టాలి. అదే మీరు కనుక మంచి కంపెనీ వద్ద హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకున్నారనుకోండి, హాస్పిటల్లో ఎంతైతే ఖర్చు అయిందో ఆ ఖర్చు మొత్తాన్ని బీమా సంస్థ భరిస్తుంది. సో మీ సేవింగ్స్ అనేవి చెక్కు చెదరవు. అందుకనే ప్రతి ఒక్కరు మంచి కంపెనీ వద్ద హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఒకవేళ సింగిల్ అనుకోండి, సింగిల్ గా తీసుకోండి. ఫ్యామిలీ ఉందనుకోండి, మీ ఫ్యామిలీ మొత్తానికి ఒక ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ని తీసుకోండి. మీరు అడగొచ్చు, మార్కెట్లో చాలా కంపెనీస్ ఉన్నాయి, చాలా ప్లాన్స్ ఉన్నాయి, ఎలా చెక్ చేసుకోవాలండి ఏది మంచిదో? మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో పక్కన కామెంట్స్ లో లింక్ ఇచ్చా హెల్త్ ఇన్సూరెన్స్ ది. క్లిక్ చేసి మీ సమాచారం అంతా కరెక్ట్ గా ఎంటర్ చేస్తే 51 ప్లాన్స్ మీకైతే కనిపిస్తాయి. అక్కడే కంపేర్ చేసుకొని ఫిల్టర్ చేసుకొని మంచి ప్లాన్ ని తీసుకోవచ్చు అనమాట. ఏంటి కంపారిజన్? ఒకటి క్లైమ్ సెటిల్మెంట్ రేషియో, రెండో చూసుకున్నట్లయితే నెట్వర్క్ హాస్పిటల్స్, రూమ్ రెంట్ లిమిట్, అదేవిధంగా కోపే, ఇవన్నీ చెక్ చేసుకొని మంచి ప్లాన్ ని డైరెక్ట్ గా తీసుకోవచ్చు అనమాట. సో 51 ప్లాన్స్ ని మీరైతే కంపేర్ చేసుకోవచ్చు. సో బయటతో కంపేర్ చేస్తే ఇక్కడ తీసుకుంటే 25% వరకు డిస్కౌంట్ మీకైతే వస్తుంది. మనలో చాలా మంది ఏమనుకుంటారంటే ప్రీమియం చాలా ఎక్కువ ఉంటుంది అనుకుంటారు. చూడండి, ఒకవేళ మీ ఏజ్ తక్కువ ఉండి పెద్దగా జబ్బులు లేవనుకోండి, మంత్లీ ప్రీమియం 400 to 500 మిడిల్ లో ఉండొచ్చు అనమాట. కవరేజ్ మనం కావాలంటే క్రోర్స్ వరకు పెట్టుకోవచ్చు. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్. సో ఫ్యూచర్ లో క్లెయిమ్ కి అప్లై చేద్దాం అనుకున్నట్లయితే వీళ్ళకి కాల్ చేసి మాట్లాడొచ్చు. వీళ్ళ సపోర్ట్ మనకైతే ఉంటుందన్నమాట. 30 minute క్లెయిమ్ సపోర్ట్ కూడా వీళ్ళైతే మనకి ప్రొవైడ్ చేస్తారు. సో ఈ అడ్వాంటేజ్ కూడా ఉంది. ఒకవేళ మీరు కనుక చెక్ చేసుకుంటా తీసుకున్నా తీసుకోకపోయినా అట్లీస్ట్ నాకు ఎంత ప్రీమియం పడుతుందో చెక్ చేసుకుంటా, మంచి ప్లాన్ ఏముందో కంపేర్ చేసుకుంటా అనుకున్నట్లయితే లింకుని క్లిక్ చేసి మీ సమాచారం అంతా ఇచ్చి కంపేర్ చేసుకోవచ్చు. నచ్చితే అంతా చదివి డైరెక్ట్గా తీసుకోవచ్చు. ఇంకొకటి టర్మ్ ఇన్సూరెన్స్. మనలో చాలా మంది మిడిల్ క్లాస్ వాళ్ళే కదా. సో మన ఇన్కమ్ మీదే మన కుటుంబం అంతా బేస్ అయి ఉంటుంది, అంతే కదా. పేరెంట్స్ ఉంటారు, సో ముసలి వాళ్ళు అంటే మేబీ ఏజ్ కాస్త ఎక్కువ ఉండొచ్చు, చాలామంది రిటైర్మెంట్ అయి ఉంటారు. అండ్ పిల్లలు ఎర్నింగ్ ఉంటుందా ఉండదు, సో మన మీద డిపెండ్ అయి ఉంటారు పాపం. అండ్ హౌస్ వైఫ్. సో ఇలాంటి సిచ్యువేషన్లో మీరు కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ పేరు మీద టర్మ్ ఇన్సూరెన్స్ ఉండాల్సిందే. టర్మ్ ఇన్సూరెన్స్ అంటే మన మీద మనం తీసుకునే ఇన్సూరెన్స్. సో ఇది తీసుకున్న తర్వాత మనకి రిస్క్ అయిందనుకోండి, ఎంతైతే కవరేజ్ని చూస్ చేసుకున్నామో అంత కవరేజ్ మన కుటుంబానికి వెళ్తుంది. బీమా సంస్థ మన కుటుంబానికి ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మంచి కంపెనీ వద్ద 2 కోట్ల కవరేజ్ గల టర్మ్ ప్లాన్ తీసుకున్నారండి. తీసుకున్న తర్వాత రిస్క్ అయితే బీమా సంస్థ మన కుటుంబానికి 2 కోట్లు ఇస్తుంది. సో వాళ్ళు ఆర్థికంగా స్ట్రాంగ్గా ఉంటారు. మనం కనుక ఇలా తీసుకోలేదనుకోండి, వాళ్ళు రోడ్డు మీద పడాల్సిన సిచ్యువేషన్ వాళ్ళకి రావచ్చు. చాలా కేసెస్ నేను చూస్తూ ఉన్నా ఇలాగా. సో అందుకనే మంచి కంపెనీ వద్ద టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. అలా అని చెప్పి ఏ కంపెనీ పడితే ఆ కంపెనీ వద్ద తీసుకోకుండా కంపేర్ చేసుకోండి. మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో పక్కన కామెంట్స్లో లింక్ ఇస్తా టర్మ్ ఇన్సూరెన్స్ది. అక్కడ క్లిక్ చేసి మీ సమాచారం అంతా కరెక్ట్గా ఎంటర్ చేస్తే 51 ప్లాన్స్ మీకైతే కనిపిస్తాయి. అక్కడే కంపేర్ చేసుకొని ఫిల్టర్ చేసుకొని మంచి ప్లాన్ని తీసుకోండి. ఫిల్టర్ అంటే ఏంటి? క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఫిల్టర్ అప్లై చేయండి. ఏ కంపెనీస్కి అయితే క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఎక్కువ ఉందో అవన్నీ ఫస్ట్ వస్తాయి. సాల్వెన్సీ రేషియో, అమౌంట్ సెటిల్మెంట్ రేషియో, ఇవన్నీ చూసుకోండి. ఇవన్నీ చెక్ చేసుకొని మంచి ప్లాన్ని మీరైతే చూస్ చేసుకొని అంతా నచ్చితే డైరెక్ట్గా తీసుకోవచ్చు అనమాట. బయటతో కంపేర్ చేస్తే ఈ ప్లాట్ఫామ్లో 15% డిస్కౌంట్ మీకైతే వస్తుందన్నమాట. అండ్ మంత్లీ ప్రీమియం, ఒకవేళ మీ ఏజ్ తక్కువ ఉండి పెద్దగా జబ్బులు లేవనుకోండి, మంత్లీ ప్రీమియం సేమ్ 400 to 500 మిడిల్లో ఉండొచ్చు. కావాలంటే మీరు కూడా చెక్ చేసుకోండి. మీ ఏజ్ ఎక్కువ ఉండి జబ్బులు ఉన్నాయనుకోండి, మీకు మంత్లీ ప్రీమియం 1200, 1300 ఈ విధంగా ఉంటుందన్నమాట. మనం కవరేజ్ని క్రోర్స్ వరకు చూస్ చేసుకోవచ్చు. 1 CR, 2 CR మీ ఇష్టం అది.
నాకు చూసుకున్నట్లయితే నేను 1,50,00,000 తీసుకున్నా, నేను కడుతుంది 12,000 ఇయర్కి 12,000 అనమాట. ఎందుకంటే నేను చాలా ముందే తీసుకున్నా, చాలా ఇయర్స్ అయింది తీసుకొని. సో తీసుకున్నప్పుడు ఎంతైతే ప్రీమియం ఉంటుందో అదే ప్రీమియం కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట. సో ఎంత వీలైతే అంత త్వరగా తీసుకోండి, బ్లైండ్గా తీసుకోకుండా. మీకు కావాలంటే లింక్ ఇచ్చాను కదా, క్లిక్ చేసి అంతా ఎంటర్ చేసి సో కంపేర్ చేసుకొని మంచి ప్లాన్ని నచ్చితే మీరు డైరెక్ట్గా తీసుకోవచ్చు. ఇంకా మన టాపిక్లోకి మనమైతే వెళ్ళిపోదాం. ఇప్పుడు స్మాల్ క్యాప్ ఫండ్స్ అనమాట. సో ఈటీ వెల్త్ ప్రకారంగా మంచి స్మాల్ క్యాప్ ఫండ్స్ ఏమున్నాయంటే, ఫస్ట్ వన్ ఇన్వెస్కో ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్ అనమాట. వీళ్ళ NAV 47 ఉంది. క్రిసెల్ వాళ్ళు 4 స్టార్ రేటింగ్ ఇచ్చారు, వాల్యూ రీసెర్చ్ వాళ్ళు 5 స్టార్ రేటింగ్ ఇచ్చారనమాట. అండ్ ఫండ్ సైజ్ చూసుకున్నట్లయితే 8,720 కోట్లు, ఎక్స్పెన్స్ రేషియో 0.4% అనమాట. ఈ ఫండ్ ఎంత రిటర్న్స్ని జనరేట్ చేసిందో మనమైతే చూద్దాం. లాస్ట్ 1 ఇయర్గా 2%, ఎందుకంటే మార్కెట్ అంత మంచిగా లేదు ప్రెసెంట్. అండ్ లాస్ట్ 2 ఇయర్స్గా 20 చెప్పాను కదా. స్మాల్ క్యాప్ ఫండ్స్ మిగతా ఫండ్స్తో కంపేర్ చేస్తే కాస్త ఎక్కువ రిటర్న్ని జనరేట్ చేస్తాయి. లాస్ట్ 2 ఇయర్స్గా 20, లాస్ట్ 3 ఇయర్స్గా 25, లాస్ట్ 5 ఇయర్స్గా 29. అండ్ ఈ ఫండ్ 2018లో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే 24.56% రిటర్న్ని జనరేట్ చేసింది. సో ఫండ్ మేనేజర్ మన డబ్బుని ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడో మనమైతే చూద్దాం. 97% ఈక్విటీ, ఎందుకంటే ఇది ఒక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్. అండ్ స్మాల్ క్యాప్లో 33, అదర్స్లో 48 అనమాట. టోటల్గా 64 స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాడు. ఇవి స్టాక్స్. ఇంకా సెకండ్ వన్ చూద్దాం. నిపాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్. క్రిసెల్ వాళ్ళు 3 స్టార్ రేటింగ్ ఇచ్చారు, వాల్యూ రీసెర్చ్ వాళ్ళు 5 స్టార్ రేటింగ్ ఇచ్చారు. NAV ప్రెసెంట్ 189, ఫండ్ సైజ్ చూసుకున్నట్లయితే 68,000 కోట్లు. అండ్ ఎక్స్పెన్స్ రేషియో చూసుకున్నట్లయితే 0.63%. అండ్ వాల్యూ రీసెర్చ్ వాళ్ళు 5 స్టార్ రేటింగ్ ఇచ్చారు. రిటర్న్స్ ఏ విధంగా జనరేట్ చేసిందో మనమైతే ఇప్పుడు చూద్దాం. లాస్ట్ 1 ఇయర్గా చూసుకున్నట్లయితే -3, అంటే ప్రెసెంట్ మార్కెట్ అంత మంచిగా లేదు. కానీ లాస్ట్ 2 ఇయర్స్గా 13, లాస్ట్ 3 ఇయర్స్గా 21, లాస్ట్ 5 ఇయర్స్గా 30% వరకు రిటర్న్ జనరేట్ చేసింది. లాస్ట్ 10 ఇయర్స్గా 21. ఈ ఫండ్ 2010లో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే 21.31% రిటర్న్ని జనరేట్ చేసింది. అండ్ లాస్ట్ వన్ చూసుకున్నట్లయితే క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్ అనమాట. దీని యొక్క NAV చూసుకున్నట్లయితే 279. అండ్ క్రిసెల్ వాళ్ళు 3 స్టార్ రేటింగ్ ఇచ్చారు. అండ్ వాల్యూ రీసెర్చ్ వాళ్ళు 4 స్టార్. ఇది ఒక్కదానికే 4, మిగతా 5. ఇప్పటి వరకు ఏదైతే చెప్పానో ప్రతిదీ 5 స్టారు, ఇదొక్కటి మాత్రమే 4 స్టార్ రేటింగ్ అనమాట. అండ్ ఫండ్ సైజ్ చూసుకున్నట్లయితే 30,000 కోట్లు, ఎక్స్పెన్స్ రేషియో 0.71%. రిటర్న్స్ ఏ విధంగా జనరేట్ చేసిందో నేనైతే ఇప్పుడు చెప్తాను. లాస్ట్ 1 ఇయర్గా -4, లాస్ట్ 2 ఇయర్స్గా 15, లాస్ట్ 3 ఇయర్స్గా 22, లాస్ట్ 5 ఇయర్స్గా 32, లాస్ట్ 10 ఇయర్స్గా 20. అండ్ ఈ ఫండ్ 2013లో స్టార్ట్ అయింది. 17% రిటర్న్ జనరేట్ చేసింది. అండ్ పోర్ట్ఫోలియో ఫండ్ మేనేజర్ మన డబ్బుని ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడంటే ఈ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు. నేను మళ్ళీ చెప్తున్నా, ఇది జస్ట్ ఎడ్యుకేషనల్ వీడియో మాత్రమే. వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేయమని నేనైతే చెప్పట్లేదు. మళ్ళీ చెప్తున్నా, ఇన్వెస్ట్మెంట్ చేయమని నేను చెప్పట్లా. ఒకవేళ మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేసుకుందాం అనుకున్నట్లయితే ఇన్వెస్ట్మెంట్ చేసే ముందే సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్తో మాట్లాడి ఆ తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోండి. ఈ సమాచారం మీకు నచ్చింది అనుకుంటున్నా. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఖచ్చితంగా మీ పేరు మీద హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ ఉండేటట్టు చూసుకోండి. బ్లైండ్గా తీసుకోవద్దు. మీరు ఆఫ్లైన్లో తీసుకున్న పర్లా, ఆన్లైన్లో తీసుకున్న పర్లా, ఎక్కడ తీసుకున్నా సరే మంచి ప్లాన్లో, అనగా మంచి కంపెనీకి సంబంధించిన ప్లాన్లో మీరైతే తీసుకోవడం చాలా మంచిదని నా ఉద్దేశం. ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే నచ్చింది అని చెప్పండి, నచ్చలేదని చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. Boss Wala. Be the boss.